ఓకే సార్, మీ ఇన్స్టాలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పోస్ట్ అంటే మనం ప్రతి ఒక్క పోస్ట్ గమనించినట్లయితే మీరు ఒక రైతు దగ్గరికి వెళ్ళి వారికి సంబంధించింది తెలుసుకుంటున్నారు. ఒక చెప్పులు గుట్ట వ్యక్తి అయిన బాధ తెలుసుకుంటారు. ఒక చిన్న బాబు ఆయన దగ్గర కూడా వెళ్ళి మీరు వారి బాధ ఏంటిదో తెలుసుకుంటారు. అలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు క్లీన్ అండ్ గ్రీన్, మన ఇండియా క్లీన్ అండ్ గ్రీన్ ఎందుకు ఉండదు అని కూడా మీరు తెలుసుకుంటున్నారు. అలా ఎందుకని ఇంకా మీరు సోషల్ సర్వీస్ ఎందుకని ఇంత సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నారు? ఇంకేం చేద్దామని మీ ఆలోచన? విజయంతి, ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో రైతుల సమస్యలు ఉంటాయి. రైతులు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చూడు, ఎండాకాలం భయంకరమైన ఎండ, ఎల్లినో ప్రభావంతో ఈసారి వర్షాలు సరిగ్గా పడాయట అనేది ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయింది. వర్షాలు సరిగ్గా పడకపోతే ఎలా బతుకుతారు? ఎలా వ్యవసాయం ఎలా సాగాలి? కన్నీటి దార కంట జార ఆనాడు లేని కన్నీళ్ళు నేడా అని వ్యవసాయదారులు అనుకుంటారు. వ్యవసాయదారులకు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధంగా ఆధారపడే ఇంకా కొన్ని వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళ బతుకులు ఏం కావాలి అని అనుకుంటారు. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన సమస్య ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయదారుల సమస్య ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో కార్మికుల సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రాంతంలో స్టూడెంట్స్ సమస్య ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో మహిళల సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో తల్లిదండ్రుల సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో బేసిక్ సివిక్ అమ్యూనిటీస్ లేకుండా ఇబ్బంది పడుతున్న రెసిడెంట్ సమస్య ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక టైప్ ఆఫ్ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాలలో మహిళలకు సంబంధించిన మీరు అన్నట్లు అదొకటి ఇష్యూ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రైమ్ అనేది నా యొక్క 30 ఏళ్ల సర్వీస్లో చూస్తున్నాం. సో కొన్ని చోట్ల రైతుల సమస్యలు, ధరలు లేవని, లేకపోతే ఇబ్బంది అయిపోయింది, కాలువ సమస్య అని, రహదారు లేదని, 30-40 మంది రైతులు రహదారు లేదని ఒక దగ్గర, ఇంకో దగ్గర అన్ని పండిస్తాం కానీ అన్ని ఉంటే కానీ సరైన ధర లేదని, దళారుల ప్రభావం ఎక్కుతుందని, దళారుల వల్ల మా యొక్క పంటకు సరైన ధరలు రావటని, కొన్ని చోట్ల స్టూడెంట్స్ ఇష్యూస్ ఉంటాయి, ఆ కాలేజీలో ఉండే యాజమాన్య ఇష్యూస్ ఉంటాయి, కొన్ని చోట్ల భార్యాభర్తల విషయంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, తల్లిదండ్రుల ఇష్యూస్ కొన్ని ఉంటాయి, స్టూడెంట్స్ దగ్గర కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే ఒకటి రెండు అని కాకుండా సహజంగా లా అండ్ ఆర్డర్లో కొన్ని మిస్టీరియస్ మర్డర్స్ ఉంటాయి, కొన్ని కిడ్నాప్స్ ఉంటాయి, కొన్ని మోసాలు ఉంటాయి, కొన్ని యాక్సిడెంట్ చేసేసి పారిపోయిన కేసులు ఉంటాయి, దొరకని ఉంటాయి, ఎటువంటి ఆధారం లేకుండా ఉంటాయి. ఇలాంటి చాలా చాలా క్రైమ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత కొన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వెళ్తే కానీ భూ సమస్యలు ఉంటాయి. 20-30 ఏళ్ళకి వెళ్ళి మాట్లాడుకొని కుటుంబ సభ్యుల చరిత్రలు కొన్ని ఉంటాయి. సో ఎన్నో ఏళ్ళుగా దూరం ఉన్న భార్యాభర్తల ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి రకరకాల ఇష్యూస్లలో వీటిలలో ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడి వాళ్ళను ఆ సమస్యను పరిష్కరించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత, తృప్తి, ఆనందం, వారు మన పట్ల కృతజ్ఞత చూపించే విధానం, వారు మనల్ని చివరిగా దీవించేటి, ఇలాంటి ఎన్నో అనుభవాలను చదివి చూసిన వైజయంతి. సో ఒక్కటం లేదు, కోకోలలో ఉన్నాయి ఇష్యూస్లలో ఎన్నో. అదే రీతిన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన చాలా మంది యువతులు నక్సలైట్లలో చేరిపోయి దశాబ్దాలుగా నక్సలిజం అనే ఒక ఉద్యమ బాట అని చెప్పి పట్టుకొని పోయి 20-30 ఏళ్ళకి వెళ్ళి కుటుంబాలకు, మిత్రులకు, గ్రామానికి దూరం అయిపోయి ఎక్కడనో జంగాల పడిపోయి ఎక్కడనో చెట్టుకు పుట్టకు ఎటో పోయి ఎక్కడో వండుకుంటూ ఉన్న వాళ్ళ లోపల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వాళ్ళ జీవితం పట్ల ఆశని, వాళ్ళు ఏవైతే సాధిద్దామని చెప్పి అనుకున్నారో అవి సాధించగలుగుతాం బయటకు వచ్చి కూడా అని చెప్పేసి అనుకున్న నమ్మకాన్ని కల్పించి వారిని నమ్మించి, ఒప్పించి, మెప్పించి ఎంతో మంది చీకటి జీవితంలో ఉన్న వాళ్ళను బయట తీసుకొచ్చేసి వారిని లొంగిపోయేటట్టు చేసేసి వాళ్ళకి పునరావాసం కల్పించి ఇప్పుడు వాళ్ళు మంచి చక్కటి కుటుంబాలు అయిపోయి ఆ కుటుంబాలు ఇవాళ పెద్దగా అయిపోయి ఇప్పుడు వాళ్ళు కలుస్తూ వారి కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, అశుభకార్యాలు జరిగినప్పుడు కానీ నన్ను ఒక బంధువుగా నన్ను ఆహ్వానిస్తూ చెప్పుతూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పోతుంటే ఆనందం మామూలు ఉండదు. సో చాలా అనుభవాలు ఉన్నాయి ఈ యొక్క ప్రొఫెషన్. ఏ దైవం పంపాడో నువ్వు వచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. అవును సార్, మీ ప్రొఫెషన్ చూసుకున్నట్లయితే చాలా ఎప్పుడు చూసినా బిజీ షెడ్యూల్లో ఉంటుంది. అంటే మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఫ్యామిలీకి, లేకపోతే స్పోర్ట్స్కి, లేకపోతే ఇలాంటి ఎలాంటి వాటికి మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే దొరికిన టైంలో? మనిషికి
ఫ్రీ టైంలో కొద్దిసేపు తను ఒంటరిగా ఉండాలి. లోన్లీగా ఉంటే తనను తాను పరిశీలించుకుంటాడు. తన లోపలి తను ఒకసారి లోపలికి వెళ్తాడు. తనను తను చూసుకుంటాడు. తన మంచి ఏంది, తన చెడేంది, తన ప్రవర్తన ఎలా ఉంది, తన లోపల బలహీనత ఏంది, బలాలు ఏంటి, తన యొక్క భవిష్యత్తుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఏంటి, ఎలా ఉండాలని చెప్పేసి తను స్వీయంగా స్వతహాగా స్వతంత్రంగా సంస్కరించుకునే అవకాశం, అంటే ఓవరాల్ అయ్యే అవకాశం, రిఫార్మ్ అయ్యే అవకాశం, తనకు తాను ట్యూనింగ్ చేసుకునే అవకాశం కూడా దానికి కూడా కావాలంటే ఒంటరిగా కొద్దిసేపు ఉండాలి. తర్వాత ఇంకొంత ఏంటంటే కుటుంబం. మన మీద అన్ని ఆశలు పెట్టుకున్న మన కుటుంబం ఉంటుంది. మన కుటుంబంలో అది పేరెంట్స్ కావచ్చు, సతీమణి కావచ్చు, పిల్లలు కావచ్చు. సో వాళ్ళతోనే కొద్దిసేపు ఎట్లా దూరం ఉంటుంది, వాళ్ళతో గడపడం, వాళ్ళ మంచి చెడు తెలుసుకోవడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుకోవడం, ఆ తర్వాత అవకాశం వస్తే చక్కగా పడుకోవడం, లేకపోతే ఏదైనా మ్యూజిక్ వినడం, లేకపోతే ఏదైనా మనిషి నిరంతరం నేర్చుకోవాల్సిందే. ప్రతి మనిషికి నేర్చుకోవడం అనేది చివరి క్షణం వరకు నేర్చుకుంటూనే ఉండాలి. సో ఏదైనా మ్యాగజైన్ చదువుకోవడం, లేకపోతే ఈ రోజులో సోషల్ మీడియాలో వస్తున్న కొత్త కాంటెంట్స్, కొత్త విషయాలు తెలియని చాలా ఉంటాయి. వాటిని నేర్చుకోవడం సార్ ఇలా చేసుకుంటూ నేను గడుపుతుంటాను. తర్వాత ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ చేస్తాను. ఓకే సార్, మీకు ఇంత సోషల్ సర్వీస్ చేయాలనే ఆలోచన అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అంటే మీ టీనేజ్లో స్టార్ట్ అయిందా, లేకపోతే యాజ్ అ ప్రొఫెషన్లోకి వచ్చినాక స్టార్ట్ అయిందా? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? సహజంగా నా మనస్తత్వమే సింప్లిసిటీ, హంగు ఆర్భటలో. తర్వాత పదవిని కానీ, పదవితో వచ్చిన అధికారాన్ని కానీ నెత్తి మీదకి ఎక్కించుకోను. అథారిటీ లైస్ వేర్ దెర్ ఇస్ యాక్సెప్టెన్స్. అంటే ఎదుటోళ్ళు నన్ను అంగీకరించినప్పుడు నా అథారిటీ అనేది ప్రివేల్ అవుతుంది. రెండవది, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ఇది ఎందుకంటే టు ఫీడ్ మై బెల్లీ అండ్ టు ఫీడ్ ది బెల్లీస్ ఆఫ్ మై డిపెండెంట్స్. అలాంటి పరిస్థితిలో ఉండాల్సిన నేను అలానే ఉండాలి తప్ప, దాన్ని కాదని చెప్పేసి నేను ప్రజల కోసం ఉన్నా, కానీ ప్రజలు నా కోసం లేరు. నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, లేకపోతే నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసేసి నాతోనే ఒక సాయం అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడు. నా యొక్క ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫిరెన్స్ అవసరం ఉందని చెప్పేసి తను నాకు ఫోన్ చేశాడు, నన్ను అప్రోచ్ అయ్యాడంటే నేను గొప్పగా ఫీల్ కావాలి. నేను కూర్చున్న ఆఫీస్కు నా దగ్గరికి దూర ప్రాంతం వచ్చారు అంటే నేనే గొప్ప, నా కోసం వాళ్ళు వచ్చారని చెప్పి అనుకోడు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏమని నమ్ముతానంటే, సపోజ్ నీకు ఒక అవసరం పడింది, వ్యక్తిగత అవసరం ఏదో పడింది, నీకు ఒక అవసరం పడితే నీ అవసరం తెచ్చమని చెప్పేసి యాక్చువల్గా నువ్వు ఎవరిని కోరుకుంటావు? మా డాడీ, ఫాదర్, ఇంకా ఫాదర్, మదర్, ఫ్రెండ్స్. ఉదయం లేవగానే ఎవరిని గుర్తు చేసుకుంటావు? దేవుడిని గుర్తు చేసుకుంటాను సార్. ఆన్సర్ కోసం ప్రయత్నం చేస్తాను. సో నీ అవసరం కోసం నువ్వేం చేస్తావంటే నీకు నచ్చిన, ఇష్టపడిన దైవాన్ని దైవం ఎప్పుడు నీ యొక్క పూజలను నమ్మి ఇష్టపడి నీ ముందు ప్రత్యక్షం కాదు. నువ్వు అయినా దైవాన్ని నమ్ముతూనే ఉంటావు, మొక్కుతూనే ఉంటావు నీ అవసరం కోసం. ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భాన నీ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, నీ అవసరం కోసం ఫలానా ప్రశాంత్ రెడ్డి అని ఉంటాడు, ఆ పోలీస్ ఆఫీసర్ నేను కలవాలి అని నీ మైండ్లో ఒక ఆలోచన నీకు స్వతహాగా పుట్టొచ్చు, లేకపోతే నీ వెల్ విషర్స్ ఎవరో ఒకరు చెప్పొచ్చు. అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు, చెప్పమ్మా ఏంటి అని అంటే, అప్పుడు యూ విల్ స్టార్ట్ సేయింగ్ యువర్ ప్రాబ్లం. అప్పుడు వింటున్న నేను గర్వంగా ఫీల్ కావద్దు, గొప్పగా ఫీల్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు యూ. అదే చెప్పాలా? నువ్వు కోరుకున్నది, నువ్వు ప్రార్థించింది, నువ్వు ఆశించింది దైవం దగ్గర. ఆ దైవం ఏం చేశాడు, నీ బుర్రలోకి ఆలోచన కల్పించో, లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళ ద్వారానో, నీ సలహా ద్వారా ఇప్పించో, అక్కడ ప్రశాంత్ రెడ్డి అన్నాడు, ఆయనను పోయి కలుపుకో, నీ సమస్య చెప్పుకో. ఆయన చేస్తాడు, బట్టి ఒక పరిస్థితి క్రియేట్ చేస్తాడు. ఆ పరిస్థితితోనే నువ్వు నా దగ్గరికి వస్తావు. అంటే నీకు ఆలోచన ఎట్లొచ్చింది? సృష్టి కల్పించింది ఏదో రూపంలో. ఆ సృష్టిలో
ఆ సృష్టికర్త సృష్టికి నీ యొక్క అవసరం కోసం నీ వల్ల నీ ప్రార్థన ఆయన విని ఆ సృష్టి విని ఆ సృష్టి యొక్క దృష్టిలో నేను వచ్చిన అంటే హీ సెలెక్టెడ్ మీ టు హెల్ప్ యూ. ఎంత గ్రేట్ అవునా? అవును సార్. నీ యొక్క అవసరం కోసం సృష్టి చెప్తే సృష్టి నన్ను సెలెక్ట్ చేసింది, నిన్ను నా దగ్గర పంపించింది. అంటే బికాస్ ఆఫ్ యూ హీ స్టార్టెడ్ సెలెక్టింగ్ ద పీపుల్ హూ ఆర్ ది ఏబుల్ పర్సన్స్ టు హెల్ప్ యూ. ఫైనలీ హీ సెలెక్టెడ్ మీ. ఈజ్ ద రైట్ పర్సన్. అతను ఆ అమ్మాయికి ఆ వ్యక్తికి సాయం చేస్తాడు. అంటే ఆయన దృష్టిలో నేను పడడానికి కారణం నువ్వు కాబట్టి నీ వల్లనే కదా నాకు వచ్చింది. అంటే ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఒక పబ్లిక్ సర్వెంట్కి ఉండాలి. అతను బ్యూరోక్రాట్ కావచ్చు, అతను పొలిటీషియన్ కావచ్చు, అది పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు, బ్యూరోక్రాట్ కావచ్చు. చెప్పేది ఇది ఉండాల్సింది ఇలా. కానీ నేను వాళ్ళ కోసం ఉన్నాను తప్ప వాళ్ళు నా కోసం ఉన్నాను చెప్పి అనుకోవద్దు. నువ్వు నా దగ్గరికి వచ్చినావంటే నేను ఒక రిప్రజెంటేటివ్ ఉన్నానన్నా, నేను ఒక బ్యూరోక్రాట్గా ఉన్నానంటే, నువ్వు నీ సమస్యతో నా దగ్గరికి వచ్చినావంటే కారణం సృష్టికర్త నిన్ను నా దగ్గర పంపించాడు. అట్లా నేను ఉండాలి, అలా ఉండాలి. నేను అలా ఉంటానని చెప్పి నేను మొదట్లో చెప్పాను. ఇలా చెప్పిరా, ఇలా అన్నా ఇవన్నీ మర్చిపోతుంది మనిషి అంటూ. అది ఏ రంగమైనా మంచిదే. సో నాకు ఆ మనస్తత్వం అనేది నాకు సహజంగానే అలా వచ్చింది. నా పుట్టుక ద్వారా వచ్చింది, నా బ్రెయిన్లో అలానే ఉంది. నా చిన్నప్పటి ఫ్రెండ్స్ని అడిగినా, నేను చదువుకుంటున్నప్పుడు నా క్లాస్మేట్స్ అడిగినా, నాకు విద్యాబుద్ధులు చెప్పిన నా టీచర్లను అడిగినా, నేను ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుండి నాతో పాటు కలిసి పనిచేస్తున్న నా యొక్క స్టాఫ్ ఉంటారు, రకరకాల స్టాఫ్ని అడిగినా, నా కొలీగ్స్ని అడిగినా, నా సీనియర్లు అడిగినా, నేను ఉంటున్న దగ్గర ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పిన మాటల ప్రకారం ఎట్లే సింపుల్గా ఉంటుంది తప్ప ఎక్కడ గర్వం అనేదాన్ని దగ్గర రాని అవసరం కూడా లేదు. అలా ఉండాలని ప్రతి ఒక్క పబ్లిక్ సర్వెంట్ని కోరుకుంటాను. అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం మంచు కెరటమై దూసుకు వచ్చిన సైనిక. ఓకే సార్. ఈ పబ్లిక్ సర్వెంట్ అనే డొమైన్లో ఎవరెవరు వస్తారో మీకు తెలుసు. ఓకే సార్. అంటే మీరు చేసే ఇంత గొప్ప సర్వీస్ని చూసి ప్రజలు మీరు పొలిటిక్స్కి వస్తే బాగుంటుంది కదా అని ప్రజలు అనుకుంటున్నారు. మీకు ఇష్టం లేదు సార్. ఓకే, కాకపోతే మరి వారి అభిప్రాయం మేరకు మీరేమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నేను ఒకటి చెప్పాను, ఇష్టం లేదని అనలే. ఓకే ఓకే సార్. ప్రజలు యాక్చువల్గా కూడా ఎట్లుందంటే మనం చేస్తున్న పనిలో నేను ఇది చేస్తాను, నాకు ఇది చేయి అది చేయని చెప్పి అడుక్కోదు, బెగ్ చేయదు. దేనికి మనం సూట్ అవుతాము, దేనికి కరెక్ట్ ఉంటామని చెప్పేసి ఎవరైతే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారో ప్రజల నుండి రావాలి. ప్రజల నుండి అంటున్నట్టుగా ప్రజలు కోరుకుంటున్నట్టుగా ప్రజలకు ఎప్పుడు చేరువగానే ఉంటాను. ప్రజలు నేను సోషల్ మీడియాలో కామెంట్ చూస్తున్నాను. నేను కూడా ఆ కామెంట్స్ అన్నిటిని చూసి నేను నవ్వుకుంటున్నాను, తృప్తి అనిపిస్తుంది. నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, నన్ను వాళ్ళు ఇష్టపడుతున్నారు, నన్ను అలా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడే చెప్పాను, ఏ సమయంలో ఏ పాత్ర అనేది నాకు ఈ సృష్టికర్త ఇస్తాడో ఆ పాత్రలో ఖచ్చితంగా ఒదిగిపోతాను. నన్ను నమ్ముకున్నా, నన్ను ఇష్టపడ్డా, నన్ను కోరుకున్నా ఎవరైతే ఉన్నారో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వారి నమ్మకాన్ని వమ్ము చేయను, వారి ఇష్టాన్ని బేఖాతరు చేయను, వారికి ఎప్పుడు దగ్గర అందుబాటులో ఉంటాను. వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే, నీ లక్షల సైన్యం. ఎందుకంటే జీవితంలో అల్టిమేట్ గా ఒకటి గుర్తుంచుకో జయంతి, ధనవంతులు గుర్తులేదు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు గుర్తులేదు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గుర్తులేదు. ఎవరు మిగిలిపోయారు చివరికి? గుర్తున్నది నిజమైన సేవ చేసినవా, నిజంగా ప్రజలకు 4 మంచి మాటలు చెప్పినారు, నిజంగా ప్రజలకు సేవ చేసి వారి మాట చేత రెండిట్లో కూడా ఎక్కడ తేడా లేకుండా ఉన్నవాళ్ళు. కేవలం వారి యొక్క చర్యలు, వారి యొక్క పనులు, వారి యొక్క చేష్టలు, వారు చూపించిన దిశానిర్దేశం ఎవరైతే ఇచ్చారో వారు 1000 ఏళ్ళైనా కూడా ఇప్పటికి గుర్తుండిపోయారు. సో మనిషి గుర్తుండిపోయేది ఆస్తులతోని, అంతస్తులతోని, పదవులతోని కాదు, తన యొక్క 4 సత్కార్యాలతో. కాబట్టి సత్కార్యాలు చేయాలి. సత్కార్యాలు చేసి ప్రజల మనసులో శాశ్వతంగా గూడు సంపాదించుకోవాలి.
ప్రజలు ఈ యొక్క భూప్రపంచం మీద మనిషి అనేటోడు ఉన్నంత వరకు కూడా నిన్ను చిరస్థాయిగా గుర్తుంచుకునేటట్టుగా నీ యొక్క చర్యలు చేష్టలు ఉండాలి. అది నా యొక్క ఫిలాసఫీ. ఓకే సార్, మీలాంటి మంచి పోలీస్ ఆఫీసర్ కావడానికి అంటే ఇప్పుడు వచ్చే అంటే ట్రైనింగ్ వాళ్ళే ఉండొచ్చు, అంటే ఇప్పుడు ఉండే సొసైటీలో ఉన్న యూత్ అంటే పోలీస్ అవ్వాలనుకుని చాలా మంది గోల్ ఉంటుంది సార్, వారికి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ పబ్లిక్ సర్వెంట్ కాదు, నాట్ ఓన్లీ పోలీస్. ఎందుకంటే అదొక అదృష్టం. అందులో పోలీస్ మహాభాగ్యం. ఎందుకంటే ఇట్లా చేయి పెడితే రోడ్ మీద అందరు ఆగుతారు, ఇలా అంటే అందరు పోతుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే అవకాశం పోలీస్కే ఉంది. నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు అమాయకుడివి, నువ్వు దోషివి, నువ్వు నిర్దోషివి అని చెప్పే పరిస్థితిలో పోలీసు. తర్వాత నలుగురం దోస్తులను పిలిపించుకొని కూర్చొని పండుగ నాడో లేదా కుటుంబ సభ్యులు పెట్టుకొని ఆ రోజు పండుగను దావత్ చేసుకుంటే వచ్చే ఆనందం తృప్తి కంటే ఎక్కువ నలుగురు సుఖంగా సంతోషంగా ఆనందంగా వారు పండుగను సెలబ్రేట్ చేసుకోవడం కోసం బయట కాపలా కాసే పోలీసు తృప్తి బాగుంటుంది. ఎవరైతే పోలీస్ కావాలని చెప్పేసి ఆస్పిరేషన్ తోని ఎవరైతే ప్రయత్నం చేసే వాళ్ళందరినీ నాకు సలహా ఏంటంటే, పోలీస్ జాబ్ అంటే పొగరుతోని కాదు, ఉదయంతో పనిచేయాలి. పోలీస్ జాబ్ అంటే 24 గంటలు మనం ప్రజలకు ఎటువంటి అవసరం పడ్డా కూడా వెంటనే పోగలుగుతామని చెప్పేసి మానసికంగా సంసిద్ధత సన్నద్ధత ఉండాలి. తర్వాత ఈ యూనిఫామ్ అంటే సామాన్య ప్రజలకు మహా ఇష్టం, పెదవులకు మహా భయం. తప్పు చేసిన విధవలకు ఎప్పుడు ఇదంటే భయంగానే కనబడాలి. ఆపదలో ఉన్నవాడికి ఇది ఒక అస్త్రం లాగా కనబడాలి, ఒక షీల్డ్ లాగా కనబడాలి. అలాంటి చక్కటి కాకి దుస్తులు వేసుకుందామని ఉబలాట పడుతున్న అందరికీ నా యొక్క సూచన సలహా, దీని వెనకాల ఎన్నో బరువులు బాధ్యతలు ఉన్నాయి. దీని వెనకాల ఎంతో పవర్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. ఈ స్ట్రెంగ్త్ మనకు చట్టం ఇచ్చిన రక్షణ కవచం. ఆ చట్టం ద్వారా నీకు పొందిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ నీ పైన ఉన్న బాధ్యతల్ని 100% నిర్వర్తిస్తూ ప్రజలకు ఒక అన్నగా, ఒక పెద్దన్నగా, ప్రజలకు సర్వస్వంగా నువ్వు ఉంటావు. నిన్ను దేవుడిగా కొలుస్తారు. ఎందుకంటే చాలా మంది నీ దగ్గరికి ఎవరు వస్తారు? కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో ఉన్న బాధితులు వస్తారు. ఆ బాధితులకు అన్నీ తానై ఉండాల్సిన పరిస్థితిలో నువ్వు ఉండేటట్టు ఉండాలి. ఇందులో ఉండి ప్రజల మీద పెత్తనం చేయడం కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సాయం చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ, ప్రజలకు నేనున్నాను అనే ఒక భావన కల్పిస్తూ నిన్ను వాళ్ళు దేవుడిగా కొలిసే స్థాయికి నువ్వు రావాలి. నువ్వు సరిగ్గా పనిచేస్తే నీ యొక్క ఫోటోలను వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు. దేవుడి పటాల పక్కన నీ పటం ఉంటుంది. వారి యొక్క మొబైల్ ఫోన్లో డిస్ప్లేలో నీది సేవ్ చేసుకుంటారు. అలాంటి స్థాయిలో ఉంటుంది. నువ్వు ఉన్నావంటే ఇప్పుడు ఏమైనా ఇబ్బంది కాగానే గుర్తొచ్చేది నువ్వు. ఏ కష్టం వచ్చినా వెంటనే నీ దగ్గరకు వస్తారు. విసుక్కోకుండా, చికాకు పడకుండా, ఇరిటేట్ కాకుండా, ఎవరికి అవసరం పడ్డా కూడా నేను నా యొక్క ధైర్యాన్ని కల్పించాలి. అలాంటి మనస్తత్వంతోనే మీరు ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ వచ్చిన తర్వాత మీరు ట్రైనింగ్ చేసిన తర్వాత మీరు గ్రౌండ్లోకి బయటకు వెళ్ళే ముందు పాసింగ్ అవుట్ పరేడ్లో మీరు ఓత్ టేకింగ్ తీసుకుంటారు. ఆ మాటల్ని అలానే గుర్తుంచుకోండి. మెదడుతోనే కాదు, మనసుతో పనిచేయండి, హృదయంతో పనిచేయండి. హృదయం ఎప్పుడు కూడా నిజం చెప్తుంది. హృదయం నిజంగా చక్కగా స్పందిస్తుంది. మనస్ఫూర్తిగా అంటాము, హృదయపూర్వకంగా అంటాం, అంతఃకరణ శుద్ధితో అంటాం. హృదయం చెప్పే మాటను వినండి, హృదయం యొక్క స్పందనను అర్థం చేసుకోండి. ఈ యొక్క హృదయం యొక్క ప్రతి బీట్ని అర్థం చేసుకోండి. మెదడు చెప్పే ముచ్చట కంటే ఎక్కువ హృదయం చెప్పే ముచ్చట. మెదడు ఎప్పుడు బతకలేచింది. హృదయానికి ఎలాంటి
స్వార్థాలు ఉండవు. కాబట్టి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రమాణం చేసిన ప్రకారంగా చేయండి. మీ తల్లి తండ్రి, మీ భార్య, మీ పిల్లలు, మీరు చేసే సేవలు, మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ వాళ్ళు మర్చిపోతారు, గర్వంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. మీరంటే సమాజంలో కనిపించే దేవుడు, నువ్వు వైద్యుడు ఇద్దరే అంటారు. అందులో స్థానం మీద ఉంది కాబట్టి ఆ స్థానాన్ని సంపాదించుకోసం ప్రయత్నం చేయండి. ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. వేరెవర్ యు ఆర్ పోస్టెడ్, ఇన్ విచ్ డిపార్ట్మెంట్ యు ఆర్ పోస్టెడ్, దేర్ యూ హ్యావ్ టు కమ్ అప్ టు ద expectation. I hope you will definitely understand what I mean to say, and I welcome all who are aspiring for this service. ఓకే సార్, మీకున్న బిజీ షెడ్యూల్లో మాకు కూడా టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరి ఇంకెన్నో స్పెషల్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ ముచ్చట్లు.